ఈ లేక్ కూడా ఇక్కడ కలుస్తుందండి. ఈ విజువల్స్ మాత్రం బాబోయ్ టాప్ వ్యూలోంచి ఇంకా ఎప్పుడు చూడలేదు అలా ఉన్నాయి విజువల్స్ ఇక్కడ. కాపిల్లో సముద్రం ఒకవైపు, నిశ్శబ్ద సరస్సు మరోవైపు. సూర్యాస్తమయం అక్కడ మాటలు లేని కవితలా మారుతుంది. అలలు మెల్లగా తీరాన్ని తాకుతుంటే ఆ నిశ్శబ్దం మన మనసులో అలజడిని కూడా కలిగిస్తుంది. అదే సమయంలో క్లిఫ్ పై నిలబడి చూస్తే ఎత్తు నుంచి కనిపించే సముద్రం అనంతత్వాన్ని గుర్తు చేస్తుంది. సూర్యుడు అలల్లో కరిగిపోతూ ఉండగా క్లిఫ్ పై ఉన్న ప్రతి మనిషి ఒక్క క్షణం మౌనంగా మారిపోతాడు. ఆ మౌనమే అక్కడే నిజమైన సంగీతం. ప్రశాంతతను మేల్కొల్పి బీచ్ ఒక పక్క ఉంటే, మనసులో ఉత్తేజాన్ని బయటకు తీసుకొచ్చే బీచ్ మరోవైపు. అరేబియా మహాసముద్రంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ బీచెసే వర్కలా, కాపిల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేరళలోని ది బెస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ అయినటువంటి వర్కలా, కాపిల్ బీచెస్ని అయితే చూపించబోతున్నాను. ఈ బీచెస్కి నేను కొల్లం నుండి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడ నుండి జస్ట్ 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి ఈ 2 బీచెస్. ఫ్రెండ్స్తో గోవాకి ప్లాన్ చేసేవాళ్ళు గోవా స్కిప్ చేసి ఈ బీచెస్కి అయితే వెళ్ళొచ్చు. అంత బాగుంటాయి ఈ బీచెస్. ట్రావెల్ ఇన్ఫర్మేషన్, స్టే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోతో పాటే ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ముఖ్యంగా టీవీలో చూసేవాళ్ళు ఒక్క సెకండ్ టైం తీసుకుని లైక్, సబ్స్క్రైబ్ చేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొల్లం నుండి గూగుల్ మ్యాప్ పెట్టుకొని కాపిల్ బీచ్కి అయితే వెళ్తున్నాను. మీరు చూస్తున్న రిసార్ట్ సింగిల్ హోమ్ స్టే కమ్ రిసార్ట్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళే వాళ్ళు ఈ హోమ్ స్టేని బుక్ చేసుకోండి. సీజన్ బట్టి 4,000 నుంచి 5,000 దొరుకుతుంది. నిజంగా రిసార్ట్లోనే బ్యాచిలర్స్కి అయితే మీకు పండగేనండి. ఎరగ్గొడి వచ్చి ఇదిగో సింగిల్ ఒక 5-6 వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఫ్రీడమ్, ఇష్టం. ఇంకా ఒక పక్క బీచ్, ఒక పక్క ఏమో రివర్. ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పక్క కాపిల్ బీచ్, మరో పక్క లేక్ని ఆనుకుని ఉంటుంది ఈ రిసార్ట్. వీళ్ళకి కయాకింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. అలా లేక్లో కొంతసేపు కయాకింగ్ కూడా చేయొచ్చు. నేను కొల్లంలో 350 రూపాయల్లో వీళ్ళ హోమ్ స్టేలోనే స్టే చేశాను. సోలోగా బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ హోమ్ స్టే డీటెయిల్స్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ప్లెజెంట్గా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ స్టే బెస్ట్ ఆప్షన్. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఇంకా తక్కువ కూడా ఇస్తారు ఈ రిసార్ట్. కాపిల్ బీచ్ రోడ్ కూడా షాప్స్, రెస్టారెంట్స్తో ప్లెజెంట్గా ఉంటుంది. నేను సన్సెట్ టైంలో వెళ్ళా కాబట్టి కాపిల్ బీచ్ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఈ లేక్ సముద్రంలో కలిసే ప్రదేశానికి వెళ్ళొచ్చు. నాకు హోమ్ స్టేలో పరిచయమైన ఈ అబ్బాయి ఈ లొకేషన్ అయితే చూపించాడు. సరస్సు కడలిని కౌగిలించుకునే సమయంలో వినిపించే అలల శబ్దం మాటల్ని మించిపోయే ఒక మౌన సంగీతంలా వినిపిస్తుంది. ఈ లేక్ కూడా ఇక్కడ కలుస్తుందండి. ఈ విజువల్స్ మాత్రం బాబోయ్ టాప్ వ్యూలోంచి ఇంకా ఎప్పుడు చూడలేదు అలా ఉన్నాయి విజువల్స్ ఇక్కడ. ఈ లేక్ సరస్సు, అష్టముడి సరస్సు వచ్చేసి ఇందులో కలుస్తుంది అన్నమాట. ఆ విజువల్స్ హైలైట్. ఇక్కడికి వచ్చేసరికి సముద్రపు అలలు కాదు ముందుగా మన హృదయాన్ని తాకేది. ఇక్కడ నిశ్శబ్దం, పెద్ద హోటళ్ళు, గందరగోళం, వ్యాపార శబ్దాలు ఏమీ ఉండవు. కేవలం గాలి అలలు, పచ్చని తాటి చెట్లు మాత్రమే మనతో మాట్లాడతాయి. సూర్యాస్తమయ సమయంలో కాపిల్ బీచ్ నిజమైన మాయ చూపిస్తుంది. ఎరుపు, నారింజ రంగుల్లో కరిగిపోయే ఆకాశం, అలలుపై పడే చివరి కాంతి ఈ సమయానికి ఇక సెలవు అనే సందేశాన్ని ఇస్తుంది. ఒంటరి ప్రయాణం, ఎంతో మందితో పరిచయం, ఆ పరిచయ స్నేహం ఇటువంటి గొప్ప ప్రదేశాలని అనుభూతి చెందేలా చేసింది. అలాగే మీకు కూడా చూపించేలా చేసింది. అక్కడికి కొంత దూరంలోనే వర్కలా బీచ్ ఉంటుంది. నేను న్యూ ఇయర్ టైంలో వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉన్నారు. సో నాతో పాటు వచ్చిన అబ్బాయి లాస్ట్ పాయింట్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి రిటర్న్ తీసుకొచ్చాడు.
అందువల్ల ఈ క్లిఫ్ రేంజ్ మొత్తం చూడగలిగాను. ఇది సాధారణ బీచ్ కాదండి, సముద్రానికి ఎదురుగా నిలిచిన ఎత్తైన క్లిఫ్. భారతదేశంలోనే అరుదైన ప్రకృతి అద్భుతం ఇది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్కి పైగా ఉండే క్లిఫ్ రేంజ్లో మీకు రెస్టారెంట్స్, పబ్స్, మ్యూజిక్ షోస్, షాపింగ్స్ అన్నింటినీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. చాలామంది ఫారినర్స్కి ఈ వర్కలా బీచ్ గోవాకి ఆల్టర్నేట్ ఆప్షన్గా మారిపోయింది. ఇలా న్యూ ఇయర్ టైంలో కాకుండా నార్మల్ టైంలో ఈ బీచ్కి వస్తే మీకు ఈ బీచ్ యొక్క నిజమైన అందం కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్లిఫ్ రేంజ్లో ఉన్నాం కదా, ఈ క్లిఫ్ రేంజ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి కిందకి దిగితే మీకు వెనకట్ల జనాలు చూడండి బాబో. ఈ న్యూ ఇయర్ రోజులు వస్తే ఇలా ఉంటారు మరి జనాలు. ఇక్కడ కిందకి దిగి చూద్దాం. చరిత్ర చెబుతుంది వర్కలను పాపనాశిని అని. ఇక్కడ సముద్రంలో స్నానాలు చేస్తే పాపాలు కరిగిపోతాయన్న నమ్మకం ఉంది. అందుకే వేల సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ శాంతి కోసం వస్తూ ఉంటారు. సముద్రం ఇక్కడ దేవాలయంలో పూజించబడుతుంది. అండి మోస్ట్ ఫేమస్ కేరళలోనే వర్కలా బీచ్ అంటే ఇదే ఒక మినీ గోవాలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంక గోవాయే. ఎందుకంటే మా జనాలు మామూలుగా లేరండి బాబో, భయంకరమైన క్రౌడ్. న్యూ ఇయర్ టైంలో వచ్చాం కదా, 10 సంవత్సరాల క్రితం గోవాలోనే ఇలాగే చూశాను. సేమ్ న్యూ ఇయర్ టైంలో కోలంగట్ బీచ్లోనే ఇదే క్రౌడ్, ఇవే ఫారినర్స్ కూడా ఉండదు. ఇప్పుడు గోవాలో ఫారినర్స్ అందరూ మాయమైపోయి కేరళ మలబార్ తీరానికి వచ్చేసారన్నమాట మొత్తం అందరం జనాలు. కానీ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి. సన్సెట్ టైం ఒకటి కదా, వాటర్స్ కూడా ప్యూర్గానే ఉన్నాయండి, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి వాటర్స్. అదొకటి ప్లస్ మాట. సో అందుకే మెయిన్ ఫారినర్స్ అందరికి షిఫ్ట్ అయ్యారు గోవాని వదిలేసి. ఇంకోటి ఏంటంటే మెయిన్ క్లిఫ్ బీచ్ కదా ఇది, పైన క్లిఫ్ ఉంది పైన. ఆ క్లిఫ్లో ఏంటంటే మొత్తం అందరూ వాకింగ్ చేయడానికి మంచిగా పెట్టేసి పక్కన షాప్లో రెస్టారెంట్స్ పెట్టారన్నమాట. అదొక బెనిఫిట్ ఉంది. సో అందు గురించే ఈ బీచ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. చాలా రీల్స్లో వీడియోస్ కూడా చూశాను. వర్కలా ఏంటంటే క్రౌడెడ్ బీచ్ అంతే. కాకపోతే ఈ జనం అది లేకుండా చూసినప్పుడు మనకి తెలుస్తుంది దీని బ్యూటీ ఏంటి అన్నది, ప్రశాంతత ఈ బ్లూ వాటర్స్లో. బట్ ఇప్పుడు మామూలు క్రౌడ్ లేరు. ఇది ఎంత 27th డిసెంబర్, ఈ 5 రోజులు భయంకరంగా ఉంటారంట క్రౌడ్ ఇక్కడ. ఫారినర్స్ సగం ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. ఫారినర్స్ వీడియోని తీయకూడదు. క్లిఫ్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నాకు పైన కనిపిస్తుంది చూసారా, అది మొత్తం క్లిఫ్ రేంజ్లోంచి అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అలాగా నడుచుకుంటూ వెళ్తే మీకు ఇంకా షాప్స్, ఇంకా అంతా బిజినెస్, రకరకాల షాపులు, ఇంకా అన్నీ రెస్టారెంట్స్, బార్లు, పబ్లు అన్నీ ఉన్నాయి ఆ లైన్లో పైనుంచి వెళ్తే. చాలా బాగా అనిపించిందండి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వర్కల అసలైన రూపం చూపిస్తుంది. సూర్యుడు సముద్రంలో కరిగిపోతూ ఉంటే క్లిఫ్పై కూర్చున్న ప్రతి మనిషి ఒక్క క్షణం మౌనంగా మారిపోతాడు. ఆ నిశ్శబ్దమే వర్కల యొక్క అసలైన సంగీతం. వర్కల చుట్టుపక్కల ఎన్నో ఆశ్రమాలు, యోగా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన వారు ఇక్కడ ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటారు. ఇది శరీరానికి కాదు, ముందుగా మనసుకు చేసే వైద్యం.
ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫైనల్గా లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.